శోధన సహించాలి, శోధనలో నిలిచి ఉండాలి. శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నిలిచి ఉండాలి. శోధనను బట్టి మనం పారిపోకూడదు. శోధన సహించాలి, నిలిచి ఉండాలి. ప్రేమించే వాళ్ళ కోసం సిద్ధపరిచి పెట్టాడు. ఎవరు స్వతంత్రించుకుంటారంటే మనం జయించాలి, శోధనలు జయించాలి, శోధనలో నిలిచి ఉండాలి, శోధనని సహించాలి. అప్పుడే ధన్యులుగా మార్చబడతారు. వాళ్ళకే ఆ వాడబారని జీవ కిరీటాన్ని దేవుడు ప్రసాదిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం జయం పొందాలి, జయ జీవితాన్ని చేయాలి. నేను ఒక 2 మాటలు మీకు చెప్తానండి, ఆ తర్వాత మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు మనం జయిస్తాము? మనం జయించడానికి మనకు కావలసింది ఏంటి? ఎప్పుడు నిజమైన విజయం మనల్ని వరిస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, బలహీనమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు బలవంతులుగా మార్చబడ్డారు. వారికి ఏమాత్రం శక్తి లేకపోయినా వాళ్ళు బలహీనులుగా కనబడిన విజయం సాధించారు. ఎప్పుడు వారికి విజయం వచ్చింది? ఎప్పుడు వారికి బలం వచ్చింది? చాలా వరకు అందరిని భయపెట్టేసి మన దేశాన్ని స్వతంత్రించుకోలేం. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే కావచ్చు, అది గొప్ప దేశమే కావచ్చు, కానీ మనం దాన్ని స్వాధీనపరచుకోలేం. అక్కడున్న వాళ్ళు బలవంతులు, మన బలహీనులు. వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాము. వాళ్ళ దృష్టికి మనం మిడతల ఉన్నాం. అది ఏంటి? మనుషుల్ని భక్షించే దేశం. అది మనల్ని భక్షించేస్తుంది. దేశపు నివాసులను భక్షించే దేశం వల్ల కాదని 10 మంది బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చారు, చెడు వార్తను తీసుకొచ్చారు. కానీ ప్రియులరా, యెహోషువ, కాలేబు చరిత్ర మనం చూస్తే వీరిద్దరే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు, జయించడానికి శక్తి చాలు. ఇప్పుడు మనకున్న శక్తి సరిపోతుంది. మన బలవంతులం కాదు, మన శక్తిమంతులు కాదు. వాళ్ళతో పోల్చుకుంటే మన బలం కొంచెమే, వాళ్ళతో పోల్చుకుంటే మన శక్తి కొంచెమే, ఓకే. కానీ ఈ శక్తి సరిపోతుంది. ఈ శక్తితో మన విజయం సాధించవచ్చు. ఈ శక్తితో విజయం మనల్ని వరిస్తుంది. ఈ బలంతో మన యుద్ధం చేయొచ్చు. సరిపోతుంది ఈ బలం. మిగతా వాళ్ళతో ఎట్లా సరిపోతుందయ్యా? ఏ ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర? ఏం టెక్నాలజీ ఉంది మన దగ్గర? వాళ్ళ దగ్గర అన్ని టెక్నాలజీ ఉంది. 7 జాతులు వాళ్ళు ఉన్నారు అక్కడ. నెఫీలీలు ఉన్నారు, రాక్షస సంతానం అక్కడ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? మన వల్ల అవుతుంది? ఇది సాధ్యపడే విషయం అంటే వీళ్ళందరూ ఇప్పుడున్న శక్తి సరిపోతుంది, చాలు, ఈ బలం చాలు, ఈ శక్తి చాలు. ఎందుకంటే మన శక్తితో, మన బలంతో కాదు విజయం వచ్చేది. నిశ్చయముగా దేశాన్ని మనకిస్తాడు. మన శక్తి వలన మనకు జయం కాదు, మన బలం వల్ల జయం కాదు. మనం జయం పొందాలంటే ప్రియుల వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన యందు ఆనందించినప్పుడు తప్పక మనకు విజయం వరిస్తుంది. దేవుని ప్రియులారా, మరి ప్రశస్త రాత్రి ఆయన సన్నిధిని ప్రార్థన చేస్తున్న మీరు, విశ్వసిస్తున్న మీరు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ జీవితాలు ఒకటి గమనించాలండి. దేవుడు మన యందు ఆనందించగలిగితే, దేవుడు మన యందు సంతోషిస్తున్నాడు. యేసు ప్రభు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడండి. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృపయందు, కృప కోసం కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. భయభక్తులు కలిగి ఆయన కృప కోసం ఎవరైతే కనిపెడతారో వారి యందు దేవుడు ఆనందిస్తాడంట. దేవుడు మన యందు ఆనందించాలి, ఆయనకు మనం ప్రీతికరంగా జీవించాలి, దేవుని సంతోషపెట్టేవారుగా మనం మారాలి. అప్పుడు తప్పనిసరి దేవుడు మనకు విజయం ప్రసాదిస్తాడు. సో మన మాట వల్ల, మన పద్ధతి వల్ల, మన ప్రవర్తన వలన దేవుని నామం మహింపరచబడుతుందా? మనల్ని చూసి ప్రభు ఉల్లసిస్తున్నాడా? మనల్ని చూసి ప్రభు హర్షిస్తున్నాడా? లేకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే పనులు మనం చేస్తున్నామా? పరిశుద్ధాత్ముడు మనల్ని బట్టి ఏంటంటే దుఃఖపడే పద్ధతిలో మనం కొనసాగే. కొన్నిసార్లు తల్లిదండ్రులకి బిడ్డలను చూసి మనసులో తీరని వేదన, తీరని బాధ. అరే, మన కన్న పిల్లలైనా వీళ్ళు, మన కడుపున పుట్టిన పిల్లలైనా, మన పెంపకంలో ఉన్న పిల్లలైనా ఇట్లా చెడిపోయారేంటి? తల్లిదండ్రుల హృదయం చాలాసార్లు దుఃఖిస్తుంటుందండి, ప్రలాపిస్తుంది, రోధిస్తుంది. ఎందుకంటే ఎంతో మంచి విషయమే కదా పంచాము, మంచి విషయం. ఇవన్నీ వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? అడుగడుగున ఎంతో జాగ్రత్తగా పెంచామే, మరి ఎప్పుడు ఈ సీక్రెట్స్ అంతా ఎక్కడిది?
పిల్లల పరిస్థితులు నిజంగానండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ యవన పిల్లలు, ఆడపిల్లలు కొందరు చేసే పనులు వాళ్ళ పేరెంట్స్ తెలియట్లే పాపం. వాళ్ళకేమో చదువు ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళు సోషల్ మీడియా వాటిలో పెద్దగా ఉండకపోవచ్చు, ఫేస్బుక్ అందరూ ఉంటారు కదండి. మోడర్న్ మదర్లకైతే కొంచెం తెలుస్తుంది, కానీ పాపం ఏంటండి కుటుంబంలో ఏంటండి కుటుంబాన్ని పట్టించుకొని కుటుంబం గురించి ఆలోచిస్తున్న తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల గురించి తెలీదు. వాళ్ళు టిక్టాక్లో చేసే పద్ధతులు, ఫేస్బుక్లో వాళ్ళు పెట్టే ఫోటోలు ఏంటంటే వాట్సాప్లో వాళ్ళు పంపిస్తున్న ఫోటోలు ఇవన్నీ పేరెంట్స్ తెలియదు అనమాట. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో అది బయట వచ్చేదనుకోండి, సడన్గా తల్లిదండ్రులు అది పబ్లిక్ అయిపోయి, లేకపోతే అది అల్లరిపాలైపోయి అది అందరికీ తెలిసిపోయినప్పుడు, అందరికి తెలిసిన తర్వాత పాప తల్లిదండ్రులకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి. అప్పుడు వాళ్ళ హృదయాలు సంతోషిస్తుందా, వాళ్ళ హృదయాలు హర్షిస్తుందా, వాళ్ళు ఆనందించగలుగుతారు పిల్లల్ని బట్టి. చిన్నపిల్లలు అప్పుడు చూడండి, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తూ ఉంటారు. ఆ చిన్నపిల్లలు మాట్లాడే ముద్దు మాటలను బట్టి ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో. వాడు చిన్న అడుగులు వేస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తుందో ఆ తల్లి. నత్తిగా మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఎంత ఆనందిస్తూ ఉంటారు, ఎంత హర్షిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ చిన్నప్పుడు వారి యందు ఆ తల్లిదండ్రులు ఆనందించిన స్థాయిలో ఆ పెద్దవాళ్ళు ఆనందిస్తున్నారంటే లేదనే చెప్పాలి కొన్నిసార్లు. అదేవిధంగా విశ్వాసయాత్రలో సాగిపోతున్న దేవుని ప్రియులారా, మీరు క్రీస్తులో పసిబిడ్డలాగా ఉండేటప్పుడు, క్రీస్తులో మీరు చంటి బిడ్డలుగా అప్పుడే నూతనంగా జన్మించి, అప్పుడే నూతనంగా బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అనుభవంలో కొనసాగించబడుతూ ప్రభుని ప్రేమించిన తొలి దినాల్లో ప్రభు మీద ఉన్న మీకు ప్రేమ, మీకున్న ప్రభు మీ యందు ఆనందించిన అనుభవాలు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడు. ఎన్ని రహస్యాలు, ఎన్ని రహస్య పాపాలు, ఎన్ని తప్పుడు ఆలోచనలు, ఎన్ని తప్పుడు కార్యక్రమాలు, అవన్నిటిని బట్టి ప్రభు మన యందు ఆనందిస్తున్నాడు ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాల్లో మనం చూస్తే చూడండి, అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటారు. అందరూ చూడండి అరణ్యంలో ప్రయాణం చేశారు. మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో దేవుడు వారి పక్షాన నుండి నడిపిస్తూ వచ్చారు. అందరూ మన్నాను భుజించారు, అందరూ బండల నుండి నీళ్లు త్రాగుతూ వచ్చారు. కానీ వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. సో కాబట్టి ప్రియులు, నీవు చేస్తున్న సేవ దేవునికి ఇష్టంగా ఉంటుందా? నీవు చేస్తున్న భక్తి దేవునికి ఇష్టంగా ఉంటుందా? నీవు చేస్తున్న సేవ దేవునికి ప్రీతికరంగా ఉంటుందా? నీవు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా? నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు హర్షిస్తూ ఉన్నాడా? నీ ప్రార్థన వల్ల దేవుడు హర్షిస్తున్నాడా? పరీక్షించుకోండి. ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడో వాళ్ళకి బలం లేకపోయినా, వాళ్ళకి శక్తి లేకపోయినా దేవుడు జయం అనుగ్రహిస్తాడు. దేవుని కటాక్షము, దేవుని బాహు, దేవుని ముఖకాంతి, దేవుని దక్షిణ హస్తమే వారికి జయం ఇచ్చింది, వారికి విజయం కలిగినట్లు పితరులు చెప్పారండి పిల్లలకి. వాళ్ళ పిల్లలకు చెప్పారు, రోజు కూర్చోబెట్టుకొని వాళ్ళ పితరులు చెప్పారు, నాన్న మనం ఖడ్గంతో జయించలేదు ఈ దేశాన్ని, మనం ఈ దేశాన్ని జయించిన కారణంటే దేవుడు విజయం సాధించడానికి, అన్ని జనులు వెళ్ళగొట్టడానికి ఇది మా ప్రయత్నాలు కాదు, మా ప్రయాసం కాదు, మా బాహు వలన అయితే మేము ఎప్పటికీ జయించేవాళ్ళం కాదు. దేవుడిచ్చిన జయం ఇది. ఎందుకంటే ఆయన మా యందు ఆనందించాడు కాబట్టి అన్ని జనులు వెళ్ళగొట్టి స్వాస్థ్యాన్ని మాకు ప్రసాదించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం విజయం సాధించాలంటే దేవుడు మన యందు ఆనందించాలి. ఆయన మన యందు ఆనందించినట్లు మనం ప్రవర్తిస్తున్నప్పుడు, నీకు ఒకవేళ బలం లేకపోయినా, శక్తి లేకపోయినా, నీకు బాహుబలం లేకపోయినా, ఖడ్గాలు లేకపోయినా, ఆయుధాలు లేకపోయినా, గుర్రాలు లేకపోయినా, రథాలు లేకపోయినా, తలాంతులు లేకపోయినా, వరాలు లేకపోయినా, దేవునికి విజయం ప్రసాదిస్తాడు. దేవుని యందు ఆనందించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.